కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కోఆపరేషన్ చైర్మన్ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, తమ అధినేతపై చేసిన ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాడేరులో మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆమె మీడియాతో మాట్లాడుతున్నారు. తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గిరిజనుల కోసం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనుల కోసం ఎంతో చేశారని, గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల కోసం ఏమీ చేయలేదని అన్నటువంటి మాటల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2019 to 24 ఎన్నో సంక్షేమ పథకాలు, ఇటు సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, సమపాలనలో నిర్వహిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ముఖ్యంగా గిరిజనుల కోసం మనం మాట్లాడుకుంటే బాక్సైట్ తవ్వకాలు, ఎందుకంటే జీవో నెంబర్ 97 బాక్సైట్ తవ్వకాలు జరపాలని ఆ జీవో రిలీజ్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన సభలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇటు బాక్సైట్ కానివ్వండి, క్యాల్సైట్ కానివ్వండి, లాటరైట్ కానివ్వండి, అన్ని ఇల్లీగల్ మైనింగ్ అంతా కూడా వైసీపీ హయాంలో జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే నవ్వొస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఎవరు జీవో ఇచ్చారు, అదేవిధంగా ఎవరు రద్దు చేశారు అనేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సెషన్స్లోనే గిరిజనులు మనోభావాల్ని గౌరవిస్తూ జీవో నెంబర్ 97ని రద్దు చేసి గిరిజన ప్రజల గుండెల్లో ఈరోజు చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు విద్యపరంగా మనం చూసుకుంటే విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇటు వ్యవసాయం కానివ్వండి, ఈ 3 కూడా ప్రధానంగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి ఇటు విద్యారంగంలో మనం ఒకసారి చూసుకుంటే ఇంగ్లీష్ మీడియంస్ ప్రవేశపెట్టడం కానివ్వండి, అదేవిధంగా 8వ తరగతి నుంచి ట్యాబ్స్ ఇవ్వడం కానివ్వండి, ప్రతి స్కూల్లో కూడా ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ ఉండడం కానివ్వండి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు నాడు నేడు ద్వారా ఎంతో అద్భుతంగా స్కూల్స్ అన్నీ కూడా తీర్చిదిద్ది ప్రజలకి ఏదైతే స్టూడెంట్స్కి ముఖ్యంగా విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతూ ఉంది. అండ్ ఈరోజు వైద్యం ఈరోజు నిజంగా గిరిజన ప్రాంత ప్రజలకి వైద్యం అనేది చాలా ఒక మెరుగైన వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి వైద్యాన్ని ఈరోజు 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ కానివ్వండి,